నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి సవాళ్లు ప్రతి సవాళ్లు ఉంటాయి. కానీ ఇక్కడ సొంత కుటుంబం నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే షర్మిల తన అన్న మీద నవ ప్రశ్నలు పేరుతో రోజుకి 9 ప్రశ్నలు సంధిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈరోజు ఆవిడ ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డికి అద్దం ఒకటి పంపించినట్టుగా ఆ అద్దంలో మీ ముఖం చూసుకోండి, మీరు కనిపిస్తున్నారా, చంద్రబాబు కనిపిస్తున్నారా అని చెప్పి ఆవిడ చమత్కారంగా కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఈరోజు మనం చూసాం. సో మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్కారం. సో ప్రసాద్ గారు, ఇప్పటికే షర్మిల జగన్ ఏ ముందడుగు వేసినా కూడా దానికి అడ్డుపడుతుంది మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఆవిడ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని 9 ప్రశ్నలుగా సంధిస్తూ ఆయనకి సవాల్ విసురుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన చంద్రబాబు మీద ఏవైతే విమర్శలు చేస్తున్నారో అలాగే చంద్రబాబు చెప్పిన మాట షర్మిల వింటున్నారు అని కూడా ఆవిడపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ ఈరోజు జగన్ గారికి అయితే ఒక చమత్కారంగా ఒక మాట అయితే వదిలి, నేను మీకు మిర్రర్ పంపిస్తున్నాను, సో దానిలో మీ మొహం కనిపిస్తుందో చంద్రబాబు గారి మొహం కనిపిస్తుందో ఒకసారి చూసుకోండి అని చెప్పి కూడా ఆవిడ అడిగిన పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పసుపు చీర కట్టుకుంటే కూడా ఆవిడేదో చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారినట్టు, ఆయన స్క్రిప్ట్ ఇచ్చిన దాన్ని తుచా చెప్పకుండా చదువుతున్నట్టు, ఆవిడేదో బాబు గారు అడుగుజాడలో నడుస్తున్నట్టుగా, ఇప్పుడు ఏదో పచ్చగామెరలోడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు ఈ విధంగా పసుపు చీర అనేది ఒక శుభసూచకం. ఇప్పుడు మరి వాళ్ళ భార్య కూడా కట్టుకుంది కదా, మరి ఆవిడేమన్నా బాబు గారి అనుచరులాలా, లేకపోతే బాబు గారిని ఫాలో అవుతుందా, లేకపోతే బాబు గారి యొక్క తొత్త? సో ఈ విధంగా అసలు అనాలోచన నిర్ణయాలతోటి, అనాలోచన మాటలతోటి అసలు ఈవెన్ సభ్య సమాజం తలదించుకునేలాగా సోదరిని కూడా ఏ మాట అనాలో ఏ మాట అనకూడదో ఈ విధంగా మాట్లాడుతాం. సో అదేవిధంగా ఈ మధ్య ఈవిడ కూడా చాలా స్పీడ్ పెంచారు. ఇటు రాజకీయం కూడా వాడిగా మాట్లాడుతున్నారు. సో కనీసం ఆవిడ స్పందించేదానికి, ఆవిడ సంధించే ప్రశ్నలకు కూడా కనీసం ఈయన చెప్పలేని పరిస్థితిలో డిఫెన్స్లో పడిపోయాడు. ఈయన పూర్తిగా డిఫెన్స్కి వెళ్ళిపోయాడు. సో ఆవిడ చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించే కలవరిస్తున్నాడు ఈ మనిషి. బహుశా ఆయన నిద్రపోతున్నా, కూర్చున్నా, లేస్తున్నా, లేకపోతే తింటున్నా, బాత్రూంలో ఉన్నా, ఎక్కడున్నా అద్దం ముందు ఉన్నా కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నాడేమో మరి. సో దానికి ఆవిడ అద్దం పంపిస్తున్నాను, సరిగ్గా చూసుకో, నువ్వు నీకు ఎవరు కనిపిస్తున్నారని సమంజసంగానే ఉంది అది. రైట్. అయితే ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు, అంటే చంద్రబాబు గారు చెప్తేనే నేను చేస్తున్నాను అని అంటున్నావు కదా, నేను గతంలో మరి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, బై బై బాబు అని చెప్పి స్లోగన్ కూడా తీసుకొచ్చాను, మరి అదంతా చంద్రబాబు గారు చెప్తేనే నేను చేశానా? అలాగే సునీత గారిని కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా ఆయన మాట వింటున్నా అంటున్నారు. సునీతకి జరగాల్సిన న్యాయం జరిగితే ఆవిడ ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని కూడా ఆవిడ అడిగిన పరిస్థితి ఈరోజు. సార్ మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదంటారా? సమాధానం కాదమ్మా, అసలు పరిష్కారం చెప్పాలి. ఇప్పుడు బాబాయి అంత అత్యంత కిరాతకంగా హత్య గావించబడినప్పుడు సో వీళ్ళందరూ కూడా ఆధారాలతో సహా వీళ్ళందరూ కూడా అతను ముందు పెట్టినప్పుడు కనీసం స్పందించి వాళ్ళకి న్యాయం కూడా చేయట్లేదు. ఇటు చిన్నాయన మర్డర్ అయింది, చిన్నమ్మ ఆవిడ ఓ పక్క నుంచి అడుగుతుంది, ఓ పక్క నుంచి ఏమో డాక్టర్ సునీత్ గారు అడుగుతున్నారు, ఓ పక్క నుంచి ఏమో సొంత చెల్లెలు షర్మిల గారు అడుగుతున్నారు. సో వీళ్ళందరూ కూడా వక్ర భాషను చెబుతూ వీళ్ళందరిని కూడా క్యారెక్టర్ అసెషన్ చేస్తూ షర్మిలారెడ్డినేమో షర్మిలా శాస్త్రిగా మార్చి నువ్వు ఈ విధంగా మాట్లాడడం అనేది అత్యంత శోచనీయం. నిజంగా చెప్పాలంటే అన్న వదిలిన బాణం అని ఆ రోజున నువ్వు అర్ధాంతంగా లోపలికి పోయినప్పుడు 16 నెలలు లోపల చెప్పకూడదు తింటున్నప్పుడు కనీసం ఆవిడ ఆ విధంగా ముందుకొచ్చి సో దగ్గర 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయబట్టే పార్టీ బతికి బట్టగట్టింది. సో కార్యకర్తల్లో ఒక విధమైన మనోస్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కల్పించింది ఆవిడ. కనీసం కృతజ్ఞత లేకుండా ఆవిడకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా, నువ్వు ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఈ రోజున చిన్నాయన చనిపోతే సో ఎందుకు ఇప్పుడు చిన్నాయన ఈయన స్వయంగా ఈయన డైరెక్షన్లోనే వాళ్ళు చంపారు కాబట్టి చంపిన వాళ్ళు, సో అందుకనే ఈయన స్పందించట్లేదు. సో వాళ్ళ అడిగేదానికి దేనికి కూడా ఇతని దగ్గర ఆన్సర్ ఉండి కూడా చెప్పట్లేదు, లేకపోతే చెప్పలేని పరిస్థితి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో రిమోట్ కంట్రోల్ వలన సునీత పనిచేస్తుంది లేకపోతే షర్మిల పనిచేస్తుంది అన్నది కాదు, ఎవరు రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నా ఇతను చెప్పాలి. ఇప్పుడు వైఎస్ భారతి గారు చేస్తున్నారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడా, లేకపోతే సాయిరెడ్డి చేస్తున్నాడా, సో లేకపోతే వైవి సుబ్బారెడ్డి చేస్తున్నాడా, సో లేకపోతే నువ్వు ఆత్మలతో మాట్లాడుతావు అంటారు,
బహుశా పైన ఉన్న ఆత్మ ఏదన్నా నిన్ను రిమోట్ కంట్రోల్తో నిన్ను ఏమైనా చేస్తుందా అని చెప్పాలి. సో మరీ ఇది అత్యంత నీచం, ఘోరం అమ్మ. ఇందాక మీరు ఒక మాట అన్నారు, పచ్చ చీర కట్టుకుని వెళ్ళిందని చెప్పి జగన్మోహన్, దానిపై కూడా ఈరోజు ఆవిడ స్పందించడం జరిగింది. అంటే నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చంద్రబాబు గారితో 5 నిమిషాలు కలిసి మాట్లాడింది లేదు. ఫస్ట్ టైం నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికే వెళ్ళాను. మరి అలా అనుకుంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా మరి ఆయన కలిసి పెళ్లి కార్డు ఇచ్చారు. మరి దానికి ఏం చెప్తావు, నీ మానసిక స్థితి బాగాలేదు అని అంటుంది. ఇదనే కాదు, వీళ్ళు అడిగే ప్రతి ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. సో ఈ సమాధానం చెప్పలేని పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని ప్రజలు మరి ఇది ప్రజల్లోకి ఎలా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఆల్రెడీ వెళ్ళిందమ్మా, బాగా వెళ్ళింది. ఇప్పుడు కడప జిల్లాలో అయితే పూర్తిగా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది వైసీపీకి ఇదంతా కూడా. సో ఈ యొక్క ఇద్దరు అక్క చెల్లెళ్ళ యొక్క రోదన, వాళ్ళ యొక్క బాధ చూసి ప్రజలు అర్థం చేసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం ఉండబట్టే కదా ఇప్పుడు ఒక సీఎం, ఒక హత్య జరిగినప్పుడు సీఎం హోదాలో ఉన్న మనిషి అవసరమైతే నిందితుల్ని 24 గంటలు అరెస్ట్ చేయొచ్చు, లేదు 48 అవర్స్లో చేయొచ్చు, లేదు ఇంకా క్లిష్టంగా ఉంటే 1 నెలలో అయినా చేయొచ్చు. సో ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఇంత తాత్సర్యం చేస్తూ న్యాయం చేయట్లేదంటే కంపల్సరీ నీ యొక్క హస్తం ఉన్నదన్నది ప్రస్ఫుటంగా ప్రతి ఒక్కళ్ళకి, పామరుడి నుంచి పండితుల వరకు అందరికీ తెలిసిపోయింది ఇది. సో కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగో ఎదురుగాలి వీస్తూ ఉంది. ఈవెన్ కడపలో కూడా కంచుకోట అనుకున్న కడపలో కూడా ఈసారి ఎదురుగాలి వీస్తుంది. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క షర్మిల మీద కామెంట్స్ కానీ, వాళ్ళ చిన్నాన్న మీద ఆ మానహారణం కానీ, ఈవెన్ చనిపోయిన వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసెషన్ చేయడం కానీ, ఇటు డాక్టర్ సునీత గారిని వాళ్ళ మదర్ని కూడా కేతర్ చేయకుండా వాళ్ళకి న్యాయం చేయకపోవడం కూడా ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళిపోయింది. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. సో డెఫినెట్గా ఈ యొక్క ఇంపాక్ట్ ఎలక్షన్లో డెఫినెట్గా ఉంటుంది. సార్ మీరన్నట్టే పులివెందుల కడప వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటిది. సో మరి షర్మిల కావచ్చు, అలాగే సునీత రెడ్డి గారి ప్రచారం కావచ్చు, అక్కడ బాగానే ఎఫెక్ట్ చూపించినట్టు కనిపిస్తుంది. అందుకు నిదర్శనమే వైఎస్ భారతి గారి ప్రచారానికి వెళితే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా ఎదురు తిరిగి అడుగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి సో ఈసారి మరి పులివెందులలో మరి జగన్ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు యాక్చువల్గా పులివెందులు తీసుకుంటే అమ్మా వీళ్ళకి ఎదురు రావడం కాదు కదా, అసలు ఎదిరించి మాట్లాడేదానికి కూడా ఎవరు సాహసించరు. అటువంటిది సీఎం భార్య అనే వీళ్ళు నిలదీస్తున్నారంటే డెఫినెట్గా అక్కడ మీరు చూడొచ్చు ఆ వ్యతిరేకత ఎంతవరకు ఉందని, ఆ ప్రజల యొక్క వ్యతిరేకత ఎంత ఉందో చూడొచ్చు. సో దట్ ఈస్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. డెఫినెట్గా వీళ్ళ మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని. సో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు ఇతని మీద, ఇతని పార్టీ మీద కూడా. సో ఎందుకంటే వివేకానంద రెడ్డి వీళ్ళందరికీ తల్లో నాలుగుగా ఉండేవాళ్ళని చెబుతారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా కూడా, ఏ అప్లికేషన్ కావాలన్నా కూడా ఆయన దగ్గరుండి పనులు చేసే వ్యక్తి అని, ఏ అవసరం వచ్చినా కూడా వెన్నుదన్నుగా ఉండే వ్యక్తి అని. సో ఈ రోజున మనకంటూ అటువంటి వ్యక్తి ఇక్కడ లేడు. కనీసం ఇతను తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాడు, మనల్ని పట్టించుకోడు, మనల్ని కలవడు. సపోజ్ మనం పులివెందుల నుంచి అక్కడికి వెళ్ళినా కూడా మనల్ని ఏమి పట్టించుకోడు అనే భావన కూడా ప్రజల్లో ఉంది. సో కాబట్టి ఇవన్నీ వెరసి డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.